నివాస స్థలాలు అయినా కమర్షియల్ బిల్డింగ్ స్థలాలు అయినా స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉండాలి. అయితే అన్ని స్థలాలు నలుచదరంగా ఉండవు. చాలా ప్లాట్స్ ఏదో ఒక దిక్కుకు పెరిగి ఉంటాయి. ఈశాన్యం వైపు పెరిగిన స్థలాలు అత్యంత శుభకరమైనవిగా భావిస్తారు. నైరుతి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలాలు వాస్తుదోషం కలిగి ఉంటాయి. ఇప్పుడు తూర్పు ఆగ్నేయం వైపు పెరిగి ఉన్న స్థలాలు ఎలా ఉంటాయి, ఈ దోషం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ డయాగ్రామ్లో చూపించిన విధంగా తూర్పు ఆగ్నేయం మూలకి ఏటవాలుగా కానీ స్టెప్పుడుగా కానీ పెరిగిన స్థలాలను తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలాలు అంటారు. తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలాలను యథాతథంగా ఉంచి నివసించే వారి ఇళ్లలో స్త్రీలకు అనారోగ్య సమస్యలు, వివాహాలు ఆలస్యం అవటం, దాంపత్యంలో గొడవలు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, మోసాలకు గురవటం జరుగుతాయి. తూర్పు ఆగ్నేయం వైపు పెరిగిన స్థలాన్ని బొమ్మలో చూపించిన విధంగా కట్ చేయాలి. కట్ చేసిన స్థలాన్ని వదిలిపెట్టి కాంపౌండ్ వాల్ కట్టించాలి. వదిలిపెట్టిన స్థలాన్ని వాడకుండా వదిలేయాలి లేదా అమ్మేయాలి. సరిచేసిన స్థలంలోనే ఉండేవారు సత్ఫలితాలు పొందుతారు.